హలో ఫ్రెండ్స్, ఈరోజు భూలక్ష్మి రెసిపీస్లో మసాలా బెండి కర్రీ చేస్తున్నానండి. ఎలా చేస్తున్నానో చూపిస్తాను రండి. ముందుగా బెండిని అయితే అలా కట్ చేసి పెట్టుకోవాలి. దాంట్లో కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం, కొద్దిగా బేసన్ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఉల్లిపాయనైతే ఇలా కట్ చేసుకోండి, పచ్చిమిర్చిని అలా కట్ చేసుకోండి, టమాటా ఒకటి అలా కట్ చేసుకోండి, అల్లం తెల్లుల్లి పేస్టు, టమాటా ప్యూరీ కొద్దిగా 2 టమాటాలు అయితే నేను ప్యూరీ చేసుకున్నాను. పొయ్యి పైన కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా కొద్దిగా ఆయిల్ వేసుకోండి. అవి ఫ్రై చేసుకోండి బెండిని. తర్వాత అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ ఉంచి అందులో కొద్దిగా జీరా, ఎండుమిర్చి ఒకటి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోండి. కొద్దిగా ఫ్రై అయినాక అల్లం తెల్లుల్లి పేస్టు, కొద్దిగా కొద్దిగా ధనియాల పౌడరు, కొద్దిగా కారము, కొద్దిగా పసుపు వేసి ఫ్రై చేసుకోండి. అందులో టమాటా వేసుకోండి. అవి ఫ్రై అయినాక ప్యూరీ చేసిన టమాటాలు వేసుకోండి. అవి బాగా ఫ్రై అయినాక దాంట్లో వాటర్ అంతా వెళ్ళిపోవాలి. కొద్దిగా సాల్ట్, కొద్దిగా గరం మసాలా వేసి కలుపుకొని దాంట్లో వాటర్ వెళ్ళిపోయి ఇలా అవ్వాలి. అలా అయినాక అందులో ఫ్రై చేసిన బెండిని అయితే వేసుకోండి. వేసుకొని కొద్దిగా కలుపుకున్నాక అందులో వాటర్ వేసుకోండి, ఉడకాలి కదా. నేనైతే గ్లాసున్నర వాటర్ వేసాను. మీరు ఎంత గ్రేవీ కావాలో అంత ఉంచేసుకోండి, అంత వాటర్ వేసేసుకోండి. బెండి అయితే ఉడికినాయి కదా, చూడండి ఇలా అవ్వాలి. మీకు ఇంకెలా కావాలో అలా చేసుకోండి. సర్వ్ చేసుకున్నాను బెండిని. ఎంతో టేస్టీ అయిన బెండి మసాలా కర్రీ రెడీ.